తన ఇల్లు ఆఫీసుపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసుల విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని 2 ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకులకు దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని అంబటి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, తాను ఫిర్యాదు చేసే వరకు కేసు నమోదు చేయలేదని అన్నారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు నమోదు చేసిన జైలులు పంపి తన ఇంటిపై దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని అన్నారు. పట్టాపురం సే వెంకటేశ్వర్లను నా కేసు వ్యవహారంలో దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. న్యాయస్థానాలు అంటే ఇట్ టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెసెసరీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలు ఉంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.